గోవిందనారాయణ, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గురువర్యులు, అలాగే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి సంగీత బాబు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారాలు. మిత్రులారా, ఈ వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, మన సంప్రదాయాలు. ఆ సాంప్రదాయాల్లో భాగంగా ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతిలో ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఇంతకుముందే బాబు చెప్పారు, ప్రపంచం మొత్తం వార్ జోన్లో ఉంది అని, కానీ భారతదేశం మాత్రం సేఫ్ జోన్లో ఉంది. మీరు గమనించాలి. ప్రపంచం మొత్తం అన్ని దేశాలు యుద్ధంతో పరస్పరం దాడులు చేసుకుంటుంటే ధరలు పెరిగినా పర్లేదు, కానీ మనిషి బ్రతుకుంటే చాలు మిత్రులారా. ఈ కాలంలో భరిద్దాం, కొద్ది రోజులు ఆ భారాన్ని భరిద్దాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అవి జరుగుతూ ఉంటాయి. కానీ నేను గమనించింది, ఆధ్యాత్మికంగా ఉంటే ఖచ్చితంగా అన్ని పనులు సవ్యంగా ముందుకు పోతాయి. ఈరోజు ఈ డిజిటల్ యుగంలో మొత్తం డిజిటలైజ్ అయిపోయింది, కానీ డివోషనల్గా ఉండడం మనం ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తున్నా. ఇప్పుడు చెప్పారు పత్రిజీ గారి గురించి పెద్దలు, గతంలో ఏ విధంగా ఈ పిరమిడ్ సంస్థని ముందుకు తీసుకొచ్చారో. ఒక మంచి చేసేటప్పుడు కొన్ని రాక్షసులు అడ్డుపడతాయి. ఈరోజు కాదు, ఆది కాలం నుంచి, అనాది కాలం నుంచి లోక కళ్యాణం కోసం ఏదైనా యజ్ఞాలు చేస్తే రాక్షసులు వచ్చి హోమగుండంలో మాంస ముద్దలు వేసేవాళ్ళంట. కాబట్టి మనం ఎంత మంచి పని చేస్తున్నా కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ మనకు మీదకి వస్తాయి. కానీ అన్నింటినీ తట్టుకొని నిలబడి ఈరోజు పిరమిడ్ సంస్థ ఇన్ని లక్షల మంది మన సంస్థలోకి తీసుకురావడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక క్షేత్రం. దాని ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలని పెంపొందించుతూ ముందుకు పోవాలి. మాకైతే భయం వేస్తుంది. ఈ గతంలో ఏదన్నా పండగలు, హాలిడేస్లో రద్దీ వచ్చే స్వామివారి దగ్గరికి. ఈరోజు హాలిడేస్ లేదు, ఏ రోజు స్వామివారి దగ్గరికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం భారతదేశంలో పెరుగుతుంది. ఒక తిరుమల క్షేత్రమే కాదు, తిరువన్నామలై కానీ, శ్రీశైలం కానీ, క్షేత్రాలన్నీ కానీ గమనించినట్టయితే ఒక ఆధ్యాత్మిక భావన ప్రజల్లో వచ్చింది, ముఖ్యంగా యువతలో వచ్చింది. అది చాలా సంతోషం. ఈరోజు నడకదారులు మనం కానీ గమనిస్తే రోజు 40,000 మంది భక్తులు స్వామివారి నడకదారు గుండా పొలుతూ ఉంటే దాంట్లో దాదాపు 60 నుంచి 70% యువత కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా స్వామివారి మొక్కు తీర్చుకునేదానికి వెళ్తున్నారు. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి జీవితంలో. ప్రతి మనిషికి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి ఏదో ఒక ఒత్తిడి ఉంటుంది. భగవంతుడు ఒక మనిషికి 3 ఇవ్వడంట: మనశ్శాంతి, ఆరోగ్యం, డబ్బు. ఈ మూడిట్లో ఒకటి తీయేస్తాడు. మీరు ఎవరినైనా రాసి పెట్టుకోండి. మనశ్శాంతి, డబ్బు, ఆరోగ్యం, ఈ 3 ఒకరికి పూర్తిగా ఇచ్చే అవకాశం లేదు. దానికోసం ఇవన్నిటిని అధిగమించాలంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ధ్యానం చేసుకుంటే మనశ్శాంతి వస్తుంది. కాబట్టి మనశ్శాంతికి మించింది ఏమీ లేదు. కాబట్టి మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ తాత్కాలికం మిత్రులారా. తల్లి గర్భం నుంచి భూగర్భంలోకి వెళ్ళిపోతాం, అంతే లైఫ్. ఈ మధ్యలో మనం ఏదేది అవలంబిస్తామో, ఏదేది ఆచరిస్తామో అది ఆదర్శంగా ఉండాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా, మనం పుట్టేటప్పుడు మనం ఏడుస్తాం, మనం చనిపోయినప్పుడు మన కోసం 10 మంది ఏడుస్తారు. ఈ మధ్య మనం 10 మంది కోసం బ్రతికితే అందరికీ ఆదర్శంగా నిలుస్తాం మిత్రులారా. కాబట్టి అలాంటి మంచి కార్యక్రమాలు, నేను నా కుటుంబం అనేది కాకుండా నేను నా సమాజం, నేను నా దేశం అనే ఒక ఆలోచనతో మనం కానీ అందరం కానీ ముందుకు పోతే ఖచ్చితంగా స్వామి వివేకానంద కలగన్నటువంటి స్వర్ణ భారత్ని తొందరలోనే మనం చూడబోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు విజయవాడలో అత్యవసర కార్యక్రమం ఉంది కాబట్టి ముందే చెప్పాను, కొద్ది మీ పెద్దలందరూ అనుమతితో ఇప్పుడు బయలుదేరి విజయవాడకి వెళ్ళాలి. రేపు అయ్యప్ప స్వాములది ఏదో అత్యవసర మీటింగ్ పెట్టారు గురుస్వాములంతా విజయవాడలో. కంపల్సరీ, యాక్చువల్ రేపు షెడ్యూల్ లేదు నాకు, కంపల్సరీ అటెండ్ అవ్వాలంటే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నా. మీ అందరి అనుమతితో అక్కడికి
వెళ్తానని చెప్పి వెళ్ళొస్తానని చెప్పి మీ అందరి దగ్గర అనుమతి తీసుకుంటూ గోవిందా నారాయణ.